సమస్యలకు విలువ లేదు. వాళ్ళు ఇవ్వాల్సింది ఇస్తున్నారు స్కీములు, అది తీసేసి బానిసలుగా చేయాలనుకుంటున్నారా? చదువుకున్నాం, ఇక్కడ ఉండాలంటే కూడా ఎంఏ బీఈడి పిఈడి అభ్యర్థులు అందరూ ఉన్నారు, బీపీఈడి అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఉపాధ్యాయులు నియమిస్తాం, విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం, స్పష్టమైన హామీ ఇచ్చున్నారు. అందులో భాగంగా అప్పుడున్నాడు. ప్రజాస్వామ్యం అనేది భాగస్వామ్య ప్రక్రియ. ఆయన ముఖ్యమంత్రి అయితే మేము కూడా ముఖ్యమంత్రులమే. హామీ ఇస్తే నెరవేర్చుకుంటే ఓకే, లేదంటే దీన్ని ఉద్యమంగా తీసుకెళ్లి భవిష్యత్తులో దీన్ని ఎంతవరకు తీసుకెళ్లి ఉద్యోగం సాధించే డిఎస్సీ సాధించే వరకు పోరాటం ఆగదు. ఇచ్చింది తీసుకోవడానికి ఇక్కడ బానిసలు కాదు, కావాల్సింది ఇచ్చేడుకుంటే ఉండోలే తప్పు. ఒక్క ఛాన్స్ మీకు ఇచ్చాం. బాగా సర్కిల్ పాల్గొండి. జరగండి. శ్రీనాథ్ అన్న కొత్త సత్యనారాయణ గారు వచ్చారు. మార్చి నుంచి ప్రతి సంవత్సరము చెప్తూనే ఉన్నారు త్వరలో డిఎస్సీ ఎప్పుడు ఇంకా త్వరలో అయిపోవచ్చింది, అసెంబ్లీ కాలం అయిపోవచ్చింది, ఇంకా ఎప్పుడు ఇస్తారు? మాకు ఇవ్వాల్సిన మెగా డిఎస్సీని వెంటనే విడుదల చేయాలనేసి మేము 5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తాం. ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కనీసం ఇప్పుడైనా ఎలక్షన్స్ ముందైనా 3 నెలలు ఉంది, ఇప్పుడైనా మా డిఎస్సీని విడుదల చేసి నిరుద్యోగ ఉపాధ్యాయులను ఆదుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారికి ఆక్షిస్తున్నాం. నా పేరు హరినాథ్. మిత్రులందరికీ నమస్కారం. నేను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తాను. గతంలో మాదిరిగా కాదు, రాష్ట్రంలో 23,000కు పైగా టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. అధికారంలోకి రాగానే నింపుతానని చెప్పేసి హామీ ఇస్తే లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు వెన్నంటే నడిచి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటే దాదాపుగా 4.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కనీసం ఇప్పటికి ఒక్కటంటే ఒక్క పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని, టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేసిన దాఖలాలు అయితే లేవు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సీ 23,000 టీచర్ పోస్టులకు సంబంధించి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు. డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థుల కుటుంబాలు, కోటి ఓట్ల సమూహం, మీరిచ్చిన హామీ మెగా డిఎస్సీ విడుదల చేయాలి, మీరిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లక్షలాది మంది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించవలసిన అవసరం అయితే ఉంది.
ఈరోజు తిరుపతిలో డిఆర్ఓ ఆఫీస్లో వినతి పత్రం అయితే సమర్పించడం జరిగింది. ఎన్ని వినతులు ఇచ్చినా కానీ కనీసం స్పందించని పరిస్థితి. ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.